Good evening, my dear students and my followers. ప్రపంచంలో మూడు ముఖ్యమైన సబ్జెక్టులు మన ముందున్నాయి. ఒకటి ఏంటంటే ఇంజనీరింగు, రెండోది సైన్సు, మూడోది కామర్సు. సైన్స్ వల్ల మానవ జీవ మనుగడకి ఉపయోగపడితే, ఇంజనీరింగు పరిశ్రమ అభివృద్ధికి, తద్వారా పెరుగుతున్న జనాభాకి ఉపాధి కల్పనకి బాగా ఉపయోగపడుతుంది. మూడోది ఈ రెండు సబ్జెక్టులకి, అంటే అటు సైన్స్ డెవలప్ కావాలంటే డబ్బు కావాలి, తర్వాత ఇండస్ట్రీస్ ప్రారంభించి డెవలప్ చేయాలంటే డబ్బు కావాలి. ఈ డబ్బుని నియంత్రించి అట్లనే దాని ప్రాపర్ యూటిలైజేషన్ చేసుకోవడానికి విధానాలని మనకి పరిచయం చేసేది కామర్స్ సబ్జెక్టు. కానీ కామర్స్ సబ్జెక్టు 1494లో ఒక ఇటాలియన్ మ్యాథమెటిషియన్ లోకా పాసియోలి ఆయన మనకి ఇంట్రొడ్యూస్ చేశాడు. అంటే అకౌంటెన్సీ అనేది అప్పుడు కాదు పుట్టింది, కానీ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ద్వారా మీరు రిపోర్టింగ్ విధానాన్ని, అంటే ఎట్లా అంటే మీరు డబ్బు సంపాదించి ఖర్చు పెడుతున్న సందర్భంలో ఒకానొక ఒక పీరియడ్కి అసలు మీ పరిస్థితి ఏంటి, మీకున్న అప్పులేంటి, అప్పులంటే బాధ్యతలు, అప్పులంటే మీరు మామూలుగా తెలుగులో ఆస్తి అప్పులు పట్టిక అంటారు, కానీ అప్పులంటే బాధ్యతలు. అంటే ఇతరుల డబ్బులు మనం మన అవసరాల కోసం తీసుకున్నప్పుడు అవి తిరిగి తీర్చాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. కాబట్టి దాన్ని అప్పులు అన్నారు. దాన్నే మనకి లయబిలిటీస్ అని ఇంగ్లీష్లో పిలుస్తారు, బాధ్యత అని కూడా నేను చెప్తాను. అట్లనే మీకున్న ఆస్తులు ఏంటి అంటే, ఏ అవసరాల కోసం అయితే మీరు ఇతరుల దగ్గర నుంచి ఆర్థిక సహకారం పొందారో, అది గూడ్స్ రూపంలో కానీ, తర్వాత సర్వీస్ రూపంలో కానీ, ఫైనాన్స్ రూపంలో కానీ, ఏ విధంగా అయితే మీరు పొందారో ఆ అవసరాలు తీర్చుకున్న తర్వాత మీ అభివృద్ధిని కొనసాగించుకుంటూ ఇచ్చిన ఎవరి దగ్గర నుంచి అయితే పుచ్చుకున్నారో వాళ్ళకి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. అలా తిరిగి ఇచ్చినప్పుడు మాత్రమే మీకు ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఆర్థిక సహకారం లభిస్తుంది. ఇది ముఖ్యమైన అంశం. ఎందుకంటే కాబట్టి ఏంటంటే ఆ విధంగా మీకు సబ్జెక్టులో చెప్పడం జరిగింది. అయితే అట్లనే మీరు ఏదైతే డబ్బు సంపాదన కొరకు ఏదైతే ఒక యాక్టివిటీని స్టార్ట్ చేశారో దాని యొక్క ఫలితం ఎలా ఉంది అంటే, మనం అనుకున్న విధంగా ఫలితం వచ్చిందా, నెగిటివ్గా వచ్చిందా, లేకపోతే ఫలితం మనం అనుకున్న విధంగా రాకపోతే ఎందుకు రాలేదు, మరి రాకుండా ఉండడానికి ఏ విధమైన పరిస్థితులు దానికి తోడ్పడ్డాయి, మరి ఆ పరిస్థితులను అధిగమించి మనం అనుకున్న దాన్ని రీచ్ కావాలంటే ఏం చేయాలనేది శాస్త్రం ఖచ్చితంగా చెప్పింది అన్నారా. ఈ రెండు రిపోర్ట్స్ ఎవరికి అవసరం, ఒక వ్యాపారస్తుడికి అవసరం. అంటే డబ్బు సంపాదన ఎవరెవరికి ఉంటుందండి, ఒక ఉద్యోగికి ఉంటుంది, ఒక ప్రొఫెషనల్కి ఉంటుంది. అంటే ఆడిటర్లు కానీ, కన్సల్టెంట్లు కానీ, ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ, యాక్టర్లు కానీ వీళ్ళకి ఉంటుంది అన్నారా. తర్వాత వ్యాపారస్తుడికి ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగస్తుడు ఆయన చేసిన సర్వీస్కి ప్రతిఫలంగా ఆయనకి ఒక శాలరీ రూపంలో వస్తుంది. అట్లనే ప్రొఫెషనల్ అవతల వాళ్ళ యొక్క సమస్యని పరిష్కరించినందుకు కానీ మాకు కూడా ఇంత పారితోషికం లాగా వస్తుంది. కానీ దీంట్లో మా పెట్టుబడి, మా ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్స్ ఏమి ఉండవు. ఎందుకంటే మేము పనిచేసినందుకు ఎంత పని చేస్తే అంత ఫలితాన్ని పొందుతాం. అంతేగాని మేము ఏదో ఒక సమయంలో అననుకూల పరిస్థితుల్లో మా దగ్గర నుంచి ఆర్థికంగా మేము చిదికిపోయే పరిస్థితులు మాకు రావు. ఇది కాకపోతే ఇంకొకటి వెళ్తాం మేము. కానీ వ్యాపారస్తులకు అలా ఉండదు. ముందు ఫైనాన్స్ పెట్టాలి మీది కానీ, లేకపోతే ఎక్కడి నుంచి తెచ్చుకుని కానీ పెట్టాలి. తర్వాత మీరు కూడా వర్క్ చేయాలి. మీ మ్యాన్ పవర్కు, మీ మాన్యువల్ అవర్స్ కూడా దీంట్లో ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీకు డబ్బుని ప్రతి నిమిషం మీ దృష్టిలో కదులుతూ ఉండాలి. ఏంటంటే ఈ డబ్బులు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఆ వచ్చిన డబ్బులు ఏం చేసాం,
మరి ఈ చేసిన డబ్బులు సక్రమంగా వినియోగం అయిందా లేకపోతే లేదా, సక్రమంగా వినియోగం కాకపోతే ఏముంది, తర్వాత మనం కళ్ళు కప్పి మన మీద మనకి ఒక నమ్మికను కలిగజేసి మధ్యలో ఎవరన్నా దీన్ని తస్కరించి ప్రయత్నాలు చేశారా, ఒకవేళ తస్కరించి పరిస్థితులు ఉంటే అది మనం కనిపెట్టలేకపోతే మనకి అతి తొందరలో మనం అనుకున్న ఆలోచన ఉల్టా అవడమే కాకుండా బిజినెస్ క్లోజ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీ కనుసన్నల్లో ఉండి మిమ్మల్ని ఎప్పటికప్పుడు మేల్కొల్పి కార్యక్రమం ఈ అకౌంటెన్సీ ద్వారా చేశారు మన గురువులు లోకా ప్యాసియోడ్ గారు. కానీ చాలా సింపుల్గా శాస్త్రాన్ని అభివర్ణించారు ఆయన. చాలా సింపుల్ పదాలతోటి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం ఆయన చేశారు. కానీ మరి దురదృష్టం ఏంటంటే ఎవరూ కూడా దాన్ని పూర్తిగా లోతుకెళ్ళి అధ్యయనం చేయకుండా చాలా సింపుల్గా అనుకునే పద్ధతుల్లో వాళ్ళకి తోసినట్టుగా వాళ్ళు రాయటం, అర్థవంతమైన రాతలు లేవని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. నా లెవెల్లో నా ఏజ్కి తగినట్టుగా నేను కొద్దిగా గొప్ప నేను ఒక రీసెర్చ్ వర్క్ లాంటివి చేశాను. ప్రతిదానికి ఒక అర్థాన్ని క్రియేట్ చేసుకుని నేను ముందుకెళ్ళాను. కాబట్టి దానివల్ల ఏమైపోయిందంటే ఇవాళ ఖచ్చితమైన ఉపాధి కల్పించే సబ్జెక్ట్ ఇదే. ఖచ్చితమైన ఉపాధి కల్పిస్తుంది. ఎందుకంటే ఇలా ప్రభుత్వాలను నిందించాల్సిన అవసరం ఈ సబ్జెక్టు ఫాలో అయిన వాళ్ళకి లేదు. నిరుద్యోగ సమస్య దీంట్లో లేదు. ఎందుకంటే నీకు బాగా మాటగారుతనం ఉంటే సేల్స్మెన్ ఇప్పుడు నాకు ఉంచండి, నేను మాట్లాడగలుగుతాను, సమస్యని అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేయగలుగుతాను, నా సమస్యను నేను పరిష్కరించుకునే మార్గాల్ని నేను అన్వేషించుకుంటాను, నా పన్ను సులభతరం చేసుకుని నాకు రావాల్సిన ఫీజులు నేను పొందుతాను. అట్లనే సేల్స్మెన్షిప్ అన్నమాట. సేల్స్మెన్షిప్ అంటే ఒక వస్తువును అమ్మడం కోసం కాదు, మన మాటలను అమ్ముకొని దాని ద్వారా మన అవతల వాళ్ళ యొక్క కష్టాన్ని తీర్చడం అనేది దాన్ని చేసుకుంటాం అయిపోద్ది. లేకపోతే మీరు ఎక్కడన్నా ఒక సంస్థలో ఒక ఫైనాన్షియల్ కంట్రోలర్గా ఒక చిన్నపాటి గుమస్తాగా మొదలుకుంటే ఫైనాన్షియల్ కంట్రోలర్గా కూడా మీరు ఉన్నతమైన పోస్టును పొందగలుగుతున్న గొప్ప సబ్జెక్టు ఇది ఒక్కటి మాత్రమే. కానీ ఎక్కడా కూడా ఇవాళ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏబిసిడీలు ఏబిసిడీలు నేర్పినప్పుడు 4 బర్లు ఉంటాయి అన్నారా, అవన్నీ క్షుణ్ణంగా నేర్పి దాన్ని పదాల కూర్పు ఎలా ఉంటుందో మన టీచర్స్ మనకు చెప్పున్నారు హై స్కూల్ స్టేజ్లోనే. అలా కూర్పు నేర్చుకున్న తర్వాత దాని వంకర టింకరగా కానీ స్క్రిప్ట్ రాయడం మనం మొదలుపెట్టాం. ఎందుకంటే మనకు పూర్తిగా దాని మీద పట్టు దొరికింది కాబట్టి. అట్లనే తెలుగులో కవితలు, కథానికలు, స్టోరీలు అల్లగలుగుతున్నాం, ఏదేదో చేయగలుగుతున్నాం, మన భావాలని పేపర్లో పెట్టగలుగుతున్నాం, ఇతర వాళ్ళకి చెప్పగలుగుతున్నాం. అది సబ్జెక్ట్ నేర్చుకోవడం అంటే. కానీ ఇవాళ ఈ సబ్జెక్టు విషయంలో ఏముందంటే తెలుగు అకాడమీకి దీని యొక్క పెత్తనాన్ని అప్పచెప్పారు. మీరు దీన్ని ఇంట్రొడ్యూస్ చేయండి, స్టూడెంట్స్కి ఈ సబ్జెక్టు నేర్చుకునేటట్టు చేయండి అని గవర్నమెంటు ఒక అకాడమీని ఏర్పాటు చేసి కొంతమందిని దాంట్లో నియమించడం జరిగింది. అంతవరకు చాలా బాగుంది. కానీ ఎక్కడ ఇదే అంటే ఏదో విధంగా రాసేశారు తప్ప ఎక్కడా కూడా అసలు ఈ వ్యాపార గణితాన్ని ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఏముంది, దీనివల్ల మనకి ఏం కలిసి వస్తుంది అనేది ఎవరో కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. గమ్మత్తది. ఎందుకంటే మీరు ఒక ఉద్యోగి సంపాదన గురించి పక్కన పెట్టండి, ఒక ప్రొఫెషనల్ సంపాదన గురించి పక్కన పెట్టండి, ఒక వ్యాపారస్తుల సంపాదన గురించే మెయిన్గా కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే అతనికి మీ అవసరం ఉంది, మీ సలహాల అవసరం ఉంది. కాబట్టి అసలు ఏ విధంగా వ్యాపారం ప్రారంభిస్తారు, అసలు వ్యాపారం అంటే ఎవరు చేయొచ్చు, వ్యాపారం ఎందుకు ప్రారంభిస్తారు, వ్యాపారం ప్రారంభించేటప్పుడు ముందు తీసుకోవాల్సిన మెలకువలేంటి, ఏ విధంగా డబ్బులు ఫ్లోటింగ్ తీసుకొస్తారు, మధ్యలో అవసరానికి వాళ్ళ అవసరాలు ఎలా తీర్చుకోగలుగుతారు, ఎవరెవరు సహకరిస్తారు, అంటే గూడ్స్ విషయంలో కానీ, సర్వీస్ విషయంలో కానీ, డబ్బు విషయంలో కానీ ఎవరెవరు సహకరిస్తారు అన్నారా. ఒక వ్యాపారం ప్రారంభించాలంటే ఒక క్రానలాజికల్ ఆర్డర్ ఏంటి, ప్రారంభించాలంటే డబ్బులు కావాలి, డబ్బులు అయిన తర్వాత ఏం చేయాలి, ఒక ఇల్లు అద్దెకు తీసుకోవాలి. ఎందుకంటే మనం అనుకున్న ప్లేస్లో బిజినెస్ పెట్టాలంటే మనకి అక్కడ కొంపగోడు లేదు కదా.
ఒక అనుకున్న ప్లేస్లో పెట్టాలంటే ఎవరో ల్యాండ్ లార్డ్ని పట్టుకుని ఆయన టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం అంగీకరించి ఆయనకి ఇంత అడ్వాన్స్ ఇచ్చి మనం ఆ ఇల్లు అద్దెకు తీసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత ఏం చేస్తాం, మనం ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం తెచ్చిన పెట్టుబడి ప్రతిరోజు బ్యాంకులో ఓపుకుంటూ తిరిగే పరిస్థితి మనకు లేదు. కాబట్టి ఏంటంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అక్కడ పదిలింగా మన డబ్బులు దాచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా గొప్ప క్యాష్ మనం క్యాష్ బాక్స్లో పెట్టుకుని మిగతా అవసరాలు తీర్చుకోవడం కోసం అక్కడ డబ్బులు దాచుకుంటాం. తర్వాత ఏమో ఒక ఆడిటర్ గారినో కన్సల్టెంట్ని ఎవరిని పెట్టుకుని ఒక జిఎస్టీ లైసెన్స్ సంపాదించుకోవటము, ఒక పాన్ నెంబర్ అప్లై చేసుకోవటము, ఇవన్నీ తర్వాత ఇవాళ అయ్యగారు పెట్టిన ముహూర్తానికి మనం కొబ్బరికాయ కొట్టే కార్యక్రమంలో నలుగురు మిత్రులను పిలుస్తారు, ఒక ఓపెనింగ్ ఫంక్షన్ లాంటివి చేస్తాం. తర్వాత ఏంటంటే మనకు కావాల్సిన టేబుల్, చైరు, ఫ్యాను, గీను అన్నీ కొనుక్కుంటాం, ఫర్నిచర్ లాంటివి కొనుక్కుంటాం. తర్వాత నెమ్మదిగా వ్యాపారాన్ని ప్రారంభిస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే రా మెటీరియల్ కొంటాం. తర్వాత ఒక ట్రేడింగ్ వ్యవహారం అంటే ఒక వస్తువుని కొని దాంట్లో కొంత మార్జిన్ కలుపుకొని మనం కొంత అరువుకి కొంత క్యాష్కి ఎలా వీలుంటే అట్లా మార్కెట్ ట్రెండ్ బట్టి మన వ్యాపారం నడుపుకుంటూ పోతూ ఉంటాం. తర్వాత మరి కొన్ని సందర్భాల్లో మనం మనం కొన్న వస్తువులు మనకు నచ్చకనో లేకపోతే మనం అనుకున్న క్వాలిటీ లేకనో డ్యామేజ్ అయ్యో రకరకాల కారణాల వల్ల కొంత రిటర్న్ చేసే పరిస్థితి వస్తుంది. అట్లనే మనం అమ్మిన సరుకులు కూడా రిటర్న్ చేసే పరిస్థితి వస్తుంది. మనం డబ్బులు వసూలు చేసే కార్యక్రమంలో వాడికి కొంత డిస్కౌంట్ ఆఫర్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. లేక మధ్యలో ఎవడో ముంచిన వాడు కార్యక్రమం ఉంటాడు, వాడిని కూడా క్లోజ్ చేయాల్సి వస్తుంది. వచ్చినంత తీసుకుని మిగతా క్లోజ్ చేయాల్సి వస్తుంది. తర్వాత నెలాఖరుని మనం ఎవరెవరికి ఇవ్వాలి, వడ్డీ మనం అప్పులు తెస్తే వడ్డీ ఎంత ఇవ్వాలి, తర్వాత ఏమో రెంట్ ఎంత ఇవ్వాలి, తర్వాత మనం పనిచేసిన శాలరీస్ ఎంత ఇవ్వాలి, ఇవన్నీ కూడా నెలాఖరుని 31వ తారీఖునో 30వ తారీఖునో ఇంత ఇవ్వాలని మనం నోట్ చేసుకుంటాం. ఎందుకంటే ఆ నెల జరిగిన టర్న్ ఓవర్ మీద మనకు వచ్చిన లాభం ఎంత నిజమైన నికరం తెలుసుకోవాలంటే డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇవ్వాలని పదాన్ని కూడా మనం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అన్నారా. ఇవన్నీ చేసుకుని మనం నడవాల్సిన అవసరం వస్తుంది. తర్వాత ఏంటంటే అడుగడుగున, ఎందుకంటే 12 మాసాల కాలాన్ని మనం తీసుకోవాల్సి వస్తుంది. 12 మాసాల కాలంలో మొదటి నెలలో మన పరిస్థితి ఏంటి, రెండో నెలలో మనకు అభివృద్ధిలోకి వెళ్ళామా, స్టడీగా ఉన్నామా, లేకపోతే ఇంకా దిగిపోవడానికి గల కారణాలు ఏంటి, ఏదైనా కాంపిటీషన్ ఎక్కువైపోయిందా, లేదా మన దగ్గర ప్రొడక్ట్ సరైన రేంజ్లో లేదా, ఇవన్నీ కూడా విశ్లేషించుకోవడానికి తగిన విధంగా అకౌంటింగ్ రూపకల్పన చేశారు. మీరు వేరు, మీరు చేస్తున్న వ్యాపారం వేరు, మీరు ప్రొప్రైటర్ అయి ఉండొచ్చు, మీరు ఓనర్ అయి ఉండొచ్చు, కానీ మీకు వ్యాపారానికి సంబంధం లేదు. ఒక వ్యాపార సంస్థని అయ్యగారు పెట్టిన పేరుకి మన పేరుతోటి మనం రెంటల్ అగ్రిమెంట్ ఆయన పేరుని రాస్తాం, బ్యాంక్ అకౌంట్ ఆయన పేరునే చేస్తాం, జిఎస్టీ లైసెన్స్ ఆయన పేరుని తీసుకుంటాం, చేసుకుని ఆయనకి పెత్తనం అప్పచెప్తాను, నువ్వు నడుపు బాబు, కాకపోతే ఏ రోజున నేను నాకు కావాల్సిన వివరాలు నువ్వు అందించే ప్రయత్నం చేయని మనం అడుగుతాం. ఆ విధంగా అకౌంటింగ్ రూపకల్పన చేయాలి. సో కానీ దరిద్రం ఏంటంటే ఎక్కడ ఇంట్రడక్షన్లో అసలు వ్యాపారానికి గణితం ఎలా ఉపయోగపడుతుంది, దీన్ని ఉపయోగపడేటట్టు మనం ఎలా చేసుకోవాలనేది ఎక్కడ ఇంట్రడక్షన్లో రాయలేదు. రాసుకుంటూ వచ్చారు, ఏదో కాన్సెప్ట్లు అన్నారు, అంత అయిపోయింది అన్నారా. ఇంట్రడక్షన్ కూడా అసలు ఎందుకు ఈ అకౌంటింగ్ని అమలుపరచడం వల్ల వ్యాపారస్తుడికి వచ్చే రిలీఫ్ ఏంటనేది ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. అది దురదృష్టకరం. ఎందుకంటే ఇంట్రడ్యూస్ చేయాల్సిన సబ్జెక్టు ముందు ఆల్ నేర్చుకుంటాం, ఏబిసిడీలు నేర్చుకునేటప్పుడు మన టీచర్ ఎంత శ్రద్ధ తీసుకుని చేయబట్టి దుద్దిస్తాడో అదే పద్ధతిలో కొత్త సబ్జెక్ట్ అని మీరు ఒక నామకరణం చేశారు. కాబట్టి దాన్ని ఇంటర్మీడియట్లోనే మీరు ఓనమాలు దిద్దించాల్సిన పరిస్థితి గురువులుగా మీకు ఉంది. కానీ ఎవరు దాని గురించి పట్టించుకోలేదు, పాటించలేదు. దానివల్ల ఏమైపోయింది, అది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచే ఇక సబ్జెక్ట్ ఎంతో ఉన్నతమైన సబ్జెక్ట్ని కానీ నీరుగా చేశారు. ఎందుకు పనికి రాకుండా చేశారు. క్లాసిఫికేషన్ ఎందుకు చేశారో చెప్పరు. క్లాసిఫికేషన్ అంటే పర్సనల్ అకౌంటు, రియల్ అకౌంటు, నామినల్ అకౌంట్ అని 3 రకాలుగా చేశారు. వై క్లాసిఫికేషన్ వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ ఇట్, వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ మేకింగ్ ఏ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏ స్టూడెంట్ చెప్పే స్టేజ్లో లేడు. ఎందుకంటే మన పుస్తకాలు ఎక్కడ రాసలేదు. క్లాసిఫికేషన్కి ఒక అర్థం ఉంది. క్లాసిఫికేషన్ చేయటం వల్ల మనం ఎటువంటి రిపోర్ట్స్ జనరేట్ చేసుకోగలుగుతామని లేదు. తర్వాత రికార్డింగ్ ఉంది, అకౌంటింగ్ సైకిల్ ఉంది, టక్కన ఏదో చెప్పేశారు, డెఫినిషన్ బట్టి పట్టమన్నారు. కానీ డెఫినిషన్ను వర్ణించి పరిస్థితి మన పుస్తకాల్లో రైటర్స్ రాయలేదు,
రైటర్స్ రాయలేదు కాబట్టి నాకేం పని అని మన లెక్చరర్ గారు కూడా దాని గురించి పట్టించుకోలేదు. ఎన్నో రకాల కనుక ల్యాప్సెస్ దీంట్లో ఉన్నాయి. పర్సనల్ అకౌంట్లో ఒక 3 డివిజన్స్ పెట్టారు. పర్సనల్ అకౌంట్లో న్యాచురల్ పర్సన్స్ అన్నారు, ఆర్టిఫిషియల్ పర్సన్స్ అన్నారు, రిప్రజెంటేటివ్ పర్సన్స్. రిప్రజెంటేటివ్ పర్సనల్ గురించే వీళ్ళు రాయలేదు. రిప్రజెంటేటివ్ పర్సన్లో ఏముంటుంది, క్యాపిటల్ అనేది రిప్రజెంటేషన్ టు ది ఓనర్, డ్రాయింగ్, తర్వాత ఆల్ పేయబుల్స్ అండ్ ఆల్ రిసీవబుల్స్, ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్ని రిప్రజెంట్ చేసేది. అది దాంట్లో తీసేశారు అంతే. అసలు కనీసం దాని గురించి ప్రస్తావన లేదు. ఎంతసారి మరి ప్రస్తావన లేకపోతే చూడండి, పెయిడ్ టు రామారావు అని పేరు కనిపిస్తుంది. పెయిడ్ టు రామారావు ట్రేడర్స్, అది అప్పుడు కూడా ఒక సంస్థ కాబట్టి అది కూడా పేరు కనిపిస్తుంది. కానీ శాలరీస్ పేయబుల్, రెంట్ పేయబుల్ అని ఎక్కడా కూడా పేరు అనేది లేదు. ఎందుకు పేరు లేదు? దాంట్లో రిప్రజెంటేషన్ ఉంది. ద గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ రిప్రజెంటింగ్. కానీ అసలు అది ఎత్తేస్తే, క్లాసిఫికేషన్లో అది ఎత్తేస్తే ఎట్లా? ఎత్తేస్తే ఏమవుతుంది? కన్ఫ్యూజన్ అయిపోతున్నాడు. సార్ శాలరీస్ పేయబుల్లో పర్సనల్ అకౌంట్ ఎట్లా అవుతుందని క్వశ్చన్ మమ్మల్ని వేస్తున్నారు. కారణం ఏంటంటే స్టూడెంట్ తప్పు కాదు, మన ఇంట్రొడక్షన్లోనే అది ఎగరగొట్టేసాం అంతా. ట్రాన్సాక్షన్ అంటే ఏంటో వివరంగా చెప్పకుండా జర్నలైజ్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ అంటారు. అసలు ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? దాన్ని వర్ణించాల్సిన అవసరం లేదా? ఎన్నో ల్యాప్సెస్ తోటి, ఎన్నో రకాలుగా తప్పుల తడికలతోటి పుస్తకాన్ని స్టార్ట్ చేశారు, పుస్తకాన్ని రన్ చేశారు. అదే పుస్తకాన్ని కాలేజెస్ అందరూ ఫాలో అవుతున్నారు. అట్ట మార్చి మాది ఓన్ మెటీరియల్ అని చెప్పుకుని మురిసిపోతున్నారు అందరూ కూడా. కానీ మురవాల్సిన వాళ్ళు ఎవరు? స్టూడెంట్. వాళ్ళు మురిసే అవకాశమే లేదు. బట్టి ఎందుకంటే ఇంకో దరిద్రం ఏంటంటే, ఒక అకౌంటెంట్గా మారాలి అంటే, అకౌంట్స్లో పట్టు సాధించాలి అంటే, అకౌంట్స్ అడ్మినిస్ట్రేటర్ కావాలంటే, అత్యున్నతమైన పదవిని అలంకరించాలంటే అతనికి రావాల్సింది జర్నల్ ఎంట్రీస్లో ఏముందంటే హౌ టు రికార్డ్, వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ దిస్ రెసీట్, వై యూ యూటిలైజ్డ్ దిస్ అమౌంట్, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ దిస్ యూటిలైజేషన్, ఎన్ని రకాల క్వశ్చన్లు ఉంటాయి. కానీ ఇవాళ దరిద్రం ఏంటంటే ఒక 2 మార్కులు మాత్రమే జర్నల్ ఎంట్రీస్కి ఇచ్చారు. 4 ఎంట్రీస్ కమెంట్స్ బిజినెస్, పెయిడ్ శాలరీస్, పర్చేజ్డ్ గూడ్స్, సోల్డ్ గూడ్స్, ఇవి 4. ఏంటంటే ఇంత దరిద్రం అంటే దీన్ని అంటే 2 మార్కుల కోసం నేను ఎందుకు తిప్పలు పడాలి? అసలు జర్నల్ ఎంట్రీస్ నాకు అవసరమా అనుకునే స్టేజ్లో స్టూడెంట్ని మార్చింది మీరే. ఏమండి, అసలు అకౌంటెంట్కి ఏమి కావాలనేది ఇక్కడ ఫస్ట్ పాయింట్లోనే ఎగిరిపోయింది. అకౌంటెంట్కి కావాల్సింది రికార్డింగ్ ఎలా చేయాలి విత్ డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్. డెబిట్ క్రెడిట్ గురించి చెప్పరు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ఎన్ అకౌంట్ ఈజ్ డెబిట్, రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ఎన్ అకౌంట్ ఈజ్ క్రెడిట్. అంటే లెఫ్ట్ రాసినంత మాత్రాన అది డెబిట్ అయిపోద్దా, రైట్ రాసినంత మాత్రాన అది క్రెడిట్ అయిపోద్దా? ఏంటి అధ్వానం? కనీసం కాస్త లోపలికి పోతే కామన్ సెన్స్ అప్లై చేస్తే అది లెక్చరర్ అర్థం చేసుకోగలుగుతాడు. లెక్చరర్ ఎందుకు అర్థం చేసుకోవట్లేదంటే ఆయన చదువు కూడా ఈ పుస్తకాలే కదా, ఈ పుస్తకాలు చదివే కదా ఆయన గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యాడు. మరి ఇంకా ఆయన ఎందుకు అధ్యయనం చేస్తాడు? చేయడానికి ఎందుకంటే ఏం లేదు కాబట్టి మా లెక్చరర్స్ ఏం చెప్పలేదు కదా అనే భావనలో ఆయన ఉన్నాడు. అదే పాఠం ఈయనకు ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాడు. రాగానే గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్ అంటే బోర్డు గతుకుపోయి బోర్డు మీద రాస్తారు. అదే దాన్నే ఫాలో అయిపోయి మీరు కాపీ చేసేసుకుంటారు. ఎందుకు కాపీ చేసుకుంటారో మీకు తెలీదు. ఎందుకు రాస్తాడో ఆయనకు తెలుసు. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు గెట్ హిస్ శాలరీ హీ హ్యాస్ టు కంప్లీట్ హిస్ డ్యూటీ. ఆయన డ్యూటీ అదే. ఆయన ఎక్కడ తప్పు చేయట్లే, మీరు తప్పు చేస్తుంది మీరు. ఎందుకు మాస్టారు మాకు అర్థం బోర్డు మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేయండి మాస్టార్ని. ఒక్క స్టూడెంట్ కూడా లెగడు. లెక్సినా కూడా ఆ పక్క స్టూడెంట్ సట్టపెట్టి లాగుతాడు. కూర్చోరా మాకు చేత కదనుకుంటున్నాం, పెద్ద మనగాడు అంటారు. ఇది కదా. అంటే టీనేజ్లో మనం ఆడుకోవడానికే టీనేజ్ అనుకుంటున్నారు. కానీ మన భవిష్యత్తు నిర్మాణంలో ఈ టీనేజ్ని ఉపయోగించుకుందామనే ధ్యాస లేకపోవడం రోజు రోజుకి అది వెళ్ళిపోతుంది. మాలంటోళ్ళు బాధపడి రాస్తున్న మాటలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో. అసలు పుస్తకంలో ప్రతి పేజీలో తప్పులు తడికలు కనిపిస్తాయి. ఎంట్రీస్ చూస్తే మీకే అర్థమవుతుంది ఎలా రాశారు అనేది మీకే అర్థమైపోతుంది. ఎక్కడా కూడా ఒక క్రానలాజికల్ ఆర్డర్, వ్యాపార ప్రారంభానికి ఏం చేయాలి, ఎలా ప్రారంభిస్తారు, ఎలా రన్ చేస్తారు, ఎలా ముగించబడుతుందని కూడా ఎక్కడా లేదండి. రేపటి వీడియోలో అసలు ఎలా ఉంటుందో నేను చిత్రీకరణ చేస్తాను, ఎందుకు చేశాను కూడా చెప్తాను. తర్వాత మీ పుస్తకాల్లో మీరు రాసిన రాతలు కూడా చూపిస్తాను. తర్వాత మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి కామర్స్లో నేను CA చేస్తాను, MBA చేస్తాను, చేయండి, ఎవడొద్దంటలేదు. ఒక ఉన్నతమైన కోర్సుని ఎంచుకోవడం మంచిదే. కానీ
ఇదే చదువులు చదువుకుంటా పోతావంటే మీరు సిఏ చేసినా ఎంబీఏ చేసినా ఫారెన్ పోయి ఎంఎస్ చేసినా డిగ్రీ మాత్రమే ఉంటుంది, ఫోటో కట్టించుకోండి మీరు. అంతకు మించి మీకు నోటికి మీరు ఎవరికి ఏమీ చెప్పలేరు, ఏమీ మాట్లాడలేరు. కాబట్టి ఏంటంటే దయచేసి యూ ప్లీజ్ ఫాలో మై లెసన్స్. ఇట్లాంటి ఎన్నో విషయాలు నేను మీ ముందుకు ఇంకా ఇంట్రెస్టింగ్గా మీకు ప్రాబ్లమ్స్ మొదలు పెడితే మీకు ఇంకా చాలా అర్థమవుతుంది. కాబట్టి ఏంటంటే మీకు తగినంత ఇది నేను ఇస్తాను, తగినంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. డెబిట్ క్రెడిట్ కూడా మీనింగ్ చెప్తాను, తర్వాత ఆ టూకి మీనింగ్ చెప్తాను, అన్నింటికి మీనింగ్ చెప్తాను. అసలు లెడ్జర్ని ఎక్కడా వర్ణించలేదు. లెడ్జర్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడు టూ అని పెట్టండి, రైట్ హ్యాండ్ సైడ్ బై ఎందుకు పెట్టాలో వాళ్ళు చెప్పలేదు ఇంతవరకు. కానీ నేను చెప్తా, ఖచ్చితంగా చెప్తాను. మీరు ఎక్కడ వినని మాటలు చెప్తాను మీకు. ఈ రోజు వరకు యూట్యూబ్లో వినని, మీ లెక్చరర్ నోట్లోంచి విననివి నేను చెప్తాను. మీరు ఆలకించగలిగితే if you like it, please share this video to your friends and relatives to follow it. Thank you very much. Good day.